తనయా తీరన నీరుణము వారణనాసలు తనయా తనయా తీరన నీరుణము వారణనాసలు సుధాలోహిత నీకప్పుడే నూరేళ్ళ నిండిన నాయనా కసి తీరదాయే నిసిరుదయ గాతకు శిశుబింబమునకు నిసియావరించే కసి తీరదాయే నిసిరుదయ గాతకు శిశుబింబమునకు నిసియావరించే తనయా తనయా తీరన నీరుణము వారణనాసలు లోహిత ప్రియకాతుడెడబాసి కడగండ్ల చేదోసిని మోముగా చుచు మనియుంటి ధరపై ప్రియకాతుడెడబాసి కడగండ్ల చేదోసిని మోముగా చుచు మనియుంటి ధరపై తనయా తనయా తీరన నీరుణము వారణనాసలు లోహిత కనలేనని మాము ఇనలేనని పల్కులు నుంచి హల్లన హల్లన జో 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 అని జో కొట్టుచు ఒక కేలన్ పేరు కేలన్ డోలికం గట్టి ఉంచిన ఈ తల్లియే ఇప్పుడు ఈ చితిపైన చేతులని చేర్చి న్యాయం ఇంకేమనన్ కనలేనని మాము కనలేనని మాము వినలేనని పల్కులు మహినుండగలనా ఇలలో నమ్రాడై ఇలలో నమ్రాడై ఇలలో నమ్రాడై ఓహో నా అక్కలేకున్నగా ఇక్కడ శితు కూడా పెంచినదే పడది ఏకాకి వయన పదమున ఎటకును వచ్చి నా అక్కలేక చీనడి దేశం వల్లగాటి సమదహన విధులు చల్పుచున్నావుగా చెడుగా చాల్చాలు చెడదము తగునే చేనది కృత్యము నా కడనాని మృత్యువేష కాడు నీ బస్ అయ్యో అయ్యో ఇప్పుడు కూడా ఎంత పరాభవం జరుగుతున్నది రేణపతి ఇంటి అవస్థ ఎందు నీవు నాకు సహాయపడుటకు నా ఎండ నుండనైతివే రామకృష్ణ గారు, ఎలక్ట్రికల్ ఏడీ గారు
ఎంతో అభిమానపూర్వకంగా వారికి ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. రామకృష్ణ గారు, శ్రీరామకృష్ణ గారు, ఎలక్ట్రికల్ ఏడి గారు ఎంతో అభిమానంతో ప్రేమతో సత్కరించి నా మీద ఉన్నటువంటి అభిమానంతో వారు 500 రూపాయలు చదివించున్నారు. పెద్దలు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏమీ పతి వీధురయ్యా ఎపతియో కానీ ఈ నెలంతా సుశీలగా కానోపేచు కారణాంతరమున ఇట్టి కష్టదశను చెందినట్టున్నది. అదిగాక మున్నెప్పుడో ఎక్కడో ఎప్పుడో ఎక్కడో విన్నదిగానే ఉన్నది వెల్లడి స్వరము. ఆయనను విచారించిన తప్పేమున్నది? పడది పడది ఎవ్వతీవు రాలుగరుగలు వాపోవచ్చున్నావు. నీ కొడుక? అవునయ్యా, నా కుమారుడు. కొడుక? అవునయ్యా. పాపము ఎన్నాలగతిల్చే ఎవ్వరును నీకు చుట్టముల్లేరా? ఈనడిదే వంటిక ఎట్టు వచ్చింది శ్మశాన కోనిక చిత్రమయ్యడు నీ రీతి వచింపుము ఏటి ఫలమే మీ ఊరటమ్మా. ఏది ఏమైనా ఇప్పుడు మౌనం వహించిన కార్యము నెరవేరదు. కాన ఇట్లు మాట్లాడి చూసిదను. పురుషవరే నీవెవరవో ఎరుగన్ మసనంబు లోపలం తిరిగెడి భూతనాదుడవో దీనదశాకలన్ కృషించు నను కరుణన్నను గ్రహించుటకుగా అరుదెంచిన సిద్ధమూర్తివో పరమదయా భాగ్యదేవతన్ మారిని నేను సిద్ధుడను కాను, పోదేశుడను కాను. మరి ఈ వల్ల కాది కావలి కాయవాడను.
కానీ సాహసము చేసి ఈ అర్ధరాత్రమున తోడు లేక ఈ కాటికి ఎట్లు వచ్చిదివో ముందు చెప్పుము. నీ చరిత్రమేమో ఎరింగింపుము, వచ్చిన కష్టములు అనుభవింపక తీరవు కదా మానిని. ఎట్లు తీరిన మహాత్మ, వచ్చిన కష్టములను అనుభవింపక ఎట్లు తీరునయ్యా. అనగా ఎంతని విన్నవింపగలనయ్యా. రోళ్ళ రోగళ్ళబాడిన నా దీన చరిత్రమెల్లా ఒక పాడించేసి ఈ దేహం పొక్కని సొత్తౌటదలంచి ప్రాణంబుల్ బిక్కమ్మట్టుటయేగాక ఏమని జీవింతును దిక్కుమాలిన కడుహేయంబైన దాస్యంబులన్ అనగా ఎంతని విన్నవింపగలనయ్యా. రోళ్ళ రోకళ్ళబాడిన నా దీన చరిత్రమెల్లా. మహానుభావుడా, నువ్వు నాకు కడుపూచుడిగా తోచుచున్నావయ్యా. నేనే కాశికాపురమున ఒక బ్రాహ్మణ ఇంట దాసినయ్యా. దాసివే? మరి నీ పేరు? నా పేరు అయ్యా, అన్నీ కాశికాపురమున హంసనారి అందురయ్యా. ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడు. వీరిని నేటి సాయం సమయమున అడవికి పోయి కట్టెలు కుషాదులు తమ్మని రేణియానా ఎడసను దేరా నా దురదృష్టము చే పెను బాము చేత ఈ కొడుకునకున్ ఈ నవాంగజునకున్ మరణంపు గటెల్లనయ్యా. నా పడు దురవస్థ ఏ మంచు బల్కుదు అయ్యా. నా పడు దురవస్థ ఏ మంచు బల్కుదు. దుఃఖం పొంగి పొర్లేడు. ఏమిది? ఈ మానుని చూచినప్పటి నుండి నా హృదయం అకారణంబుగా దుఃఖ సంకులంబుకుటయే కాక విశేషించి అదివేని నోట బతికించడం ఎలివేని నోట బతికించదు ఒక్కొక్క మాట. ఒక్క వజ్రాయుధమై పగల్చదు చిన్న నాదు మానసంబు. యమ మాట పొందికయు యమ మాట పొందికయు ఎల్గు తెరంగునుదంతమెల్లా ఇసి
స్పృహించునో చంద్రమతి అని నే అనరాదుగాని అదిగాక ఈ కాంత కష్టోదంతం వల్ల మందభాగ్యుండనైనా నాకే తగిలి వచ్చుతున్నది. చనిపోయిన వీడు మా లోహితాశ్రుండేమో అని. నాయన నీకు దీర్ఘాయురారోగ్యములు కలువుగాకయ్యా, నీకు అమంగళం ప్రతిహతముగుగాక తండ్రి. ఆ వీడవ్వండైనా నాకేమి, నా విచెందుకు విధముగా ప్రవర్తింపరాదు కదా. మానిని, అయ్యా, ఓ మానిని, అయ్యా, నీ వ్యవధమైన మాకేమి గానన ఆజ్ఞ లేకుండా ఈ కాడికి ఈ శవమేల తెచ్చితివి ముందు చెప్పుము. పూజ్యుడా, శవదానంను కూడా ఒక ఆజ్ఞ కావలేనయ్యా. ఇచ్చటి కాటి చట్టములు బొత్తుగా గుర్తెరంగకున్నావే. కాటి చట్టములా? ఎరగవా? ఎరుగున మహాత్మా, ఎరగవా? ఎరుగునయ్యా. ఎవరు కాని దహింపవలస శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలస సుంకమ్మ చెల్లించిన కాని దహనకారపు పక్రవింపరు నీవు బరు తెగోనాలా ఉన్నావు గాని అయ్యా. ఇప్పుడైన తెరవాత్తరవజను మాకు జననిల్చదము నీ కుమారుని గలే పరమావన భారత. అంతదనుకపోవా పోవా సూర్యుడైనంతన కోయక బోరకుందుమా ముదితముగా నన్నే బ్రతికిపోయితివా ఇంకా బలంగు మెచ్చనా. ఓదయమయ, ఓదయమయ, ఎరుగుక చేసిన నా నేరమును మన్నెప్పుడు స్వామి. ఇప్పుడు నింట ఊడిగములు చేసిన గాని గ్రాసవాసములు జరగని మీరు పేదరాలనయ్యా. నేనే మూలమున మీకు కాటి చుంకం చెల్లింపగలను మహాత్మ. ఏల దయరాదయ్యా. మానిని, అయ్యా, నీవు పేదరాలైన మాకేమి, భాగ్యవంతురాలవైన మాకే. భాగ్యమున్నను మాకు రావలసిన సుంకము కంటే మేము ఎక్కువ అపేక్షింపము. మాడయ్యకుటయు ఒక పాతయు పిండంబు దండులంబును నాకు ఇచ్చిరను గాని నేను ఈ శవమును దహింపనియ్యను. నన్ను కఠినాత్మను నించినను సరియే, కులధర్మము వీటముచ్చి ఈ రీతిని కాటి కాపరితనముతో జీవించు ఈ చండాల రాసునకు కరుణ హరపద పూజ కుందలగి అంచదుగొల్చి కులాభిమానములు సరగుల వెచ్చబెట్టి హరిచందన కీర్తుల వీటబుచ్చి దుష్కరమగు వల్లగాడి అధికారము వచ్చిన దుష్ట బుద్ధిగా కరుణదలంపు ఎక్కడిది. ఎవరైనానేమయ్యా, దీని రక్షణం తప్పు కాదు కదా మహాత్మ. అయ్యా, దీని రక్షణం తప్పు కాదు కదా మహాత్మ. అయ్యా, అయ్యా, అయ్యో, అయ్యో, ఎంతటి కాని కాలము సంభవించినది పరమేశ్వర. కుమారా, నాయనా, చక్రవర్తి కుమారుడవి కడకి కాటిలో చారణ నేలకే నేను నోసుకునకపోతేవురా కొడుకు. నీ ప్రారంభమునకు నేనెంతని విలపిత్తున్రా నాయనా. ఈ బాలుండెవడో మహారాజు కుమారుండైనట్లని స్పష్టమైనది. వీడు నిశ్చయముగా మా నాయన. నీకు దీర్ఘాయు ఆరోగ్యములు కలువుగాక. మారిని, అయ్యా,
ఓ మారిని, మహాత్మా, చనిపోయిన వీడు మహారాజు కుమారున్నట్లు నీ ఏడ్పు వల్ల మాకు తెలియవచ్చినది. నీవు నిశ్చయముగా రాచదేవేరివే అయినచో మాకేవలసిన కాటి సుంకము నీకడ లేకుండానా? పూజ్యుడా, కాల వైపరీత్యమున ఉత్తమ పదవిని బాసి నేనిప్పుడు శరీరము మాత్రమే భూనయ్యున్నానయ్యా. ఏలదేరాదు మహాత్మా. అట్లయినా ఇప్పుడు నీ వద్ద ఏమీ లేదు. ఏమీ లేదు మహాత్మా. అది మహరిణి, ఇప్పుడు నీకున్న విభవము శరీరము మాత్రమే కాదు, ఆలోచించుకోను. ఆలోచించుకుంటూ నా వర్త ఏమున్నదయ్యా? ఏమీను లేదా? ఏమీ లేదు మహాత్మా. ఏమీను? ఏమీ లేదయ్యా. నీవు నిజముగానే మన తెగునాలా ఉన్నావు కానీ ఏమీను లేదా? బాల సూర్య ప్రభా తెగ నమ్ముకుంటకు నా వర్త ఏమున్నదయ్యా? ఏమీను లేదా? ఏమీ లేదు మహాత్మా. ఏమీను? నిజముగా ఏమీ లేదయ్యా. అసత్యములాడుచుంటివేమో? అయ్యా, నేను అసత్యమాడుతానను కాదయ్యా. ఎన్నటికీ అసత్యమాడనయ్యా. నా భర్త ఏమీ లేదు మహాత్మా. నీవు నిజముగానే బలు తెగుదలా ఉన్నావు కానీ ఏమీను లేదా? ఏమీను లేదా? దళము దళము పయ్యదలోడ గంజు సమజ్జంతు నీరెన్నలు మనజను పంటిసలు ధ్వనిజగల సీమ బాల సూర్య ప్రభా కళ్ళి తప్పై వెలుగొల్దు చుల్లగటి అది మాంగళ్యము కాబోను, అది మాంగళ్యము కాబోను, అది మాంగళ్యము కాబోను. దానినే ఏమలకైన జగనమ్మి ఈ సుతులకై వెచ్చుల్చినలు చెల్లదే. అయ్యో దైవమా, అయ్యో దైవమా! రెండో సర్వజ్ఞుడు ఉష్ట మహర్షి ప్రభంబు నా పతి కింద కనులకు గోచరము కాని నా మంగళ సూత్రము ఇతడు చండాలుడు కాదు, ఇతడు చండాలుడు కాదు. నిక్కముగా 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 నా పతి హరిశ్చంద్ర చక్రవర్తి. చంద్రభద్ర స్వామి
మనసారి నడిగి మాడయు పాదయు పిండపు దండలములు అట్లే స్వామి, ఇంటి ఇక్కట్టల పాలైనను మీరు ధర్మ పదమును తొలగనందులకు నాకు సంతోషమే కలుగుతున్నది. నాదా పోయి వచ్చేది వచ్చినంత వరకు కుర్రవాడి కడే వరకు నేను చూస్తున్నాను. శీఘ్రముగా ఏమి అకలకలము ఏమి జరిగినది? ఈమె ఖండించమని రాజాజ్ఞ. ఎక్కడయ్యా? ఏమయ్యా? ఈమె చంద్రమతయ్యా, మీరు నేరస్థాపన పొరపాటు పడలేదు కదా? చంద్రమత బంధమత మాకు తెలియదు. రాజాజ్ఞ శిరస వహించు. అయ్యా దేవి, నాథా, నీవు శిశుహంత్రివా? నాథా, అట్లు మీ చేచల వందుకొని పోవుచుండగా దారిలో నా కాలుకు ఒక బాలశవము తగిలినది. అంతటా మతి చెలించిన దాననై ఆ కళేవరం మన లోహితుడేమో అని పరికించి చూస్తుండగా యమకింకర్లు పోలిన రాజభటుల చోటికి వచ్చి, ఓసి పాపాత్మురాల, రాజబిడ్డ నేల చంపితివే అని నన్ను తన్నుచూ రాజ సాన్నిధ్యంకు గొప్పవా. అంతట రాజు నిర్దయుడై నా తల నరకమని ఆజ్ఞాపించినారు. ఇది నా నిందకు కారణము స్వామి, ఇది నా నిందకు కారణం. అకటకట అకటకట ధర్మమునకు నేటకంతటి కాని కాలము సంభవించినది. తమ చిత్తము మిప్పింపవరిన సేవకులు ఎవ్వరిపైననో నేరం ఆరోపించిన తోడనే న్యాయములు కూడా విచారింపకుండగా నిరపరాధులను సాపరాధులు చేసి శిక్షించుచుండిన ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి కాంత. కాంత జగదేక పావని ఈ అన్యాయపు నింద నీకా కల్పించుట రాజు నిర్దయుడే యోగ్యము చూడడే లోకమంతయో అస్తమిల్చనే దయాళుండైన దేవుండు లేడే కాపాడగా. మానిని గతమెల్ల మరచిపొమ్ము బదిల పరపము ఏకాగ్రత హృదయ
కడసారియో భగవంతుగొచ్చి నేత్రయుగ్మంబు మోక్షే ధ్యానించుకున్నో కథమెల్ల మరచిపోన్నో. హృదయేశ్వర, నాకై మీరింతగా దుఃఖింపవలదు స్వామి. మీరెరుగని ధర్మం లేదు కదన. నన్ను చంపుట వలన సంభవింపగల పాపము నిరపరాధులను శిక్షింపు ఈ కాశికాపురాధీశ్వరునికి చెందును. కానీ మిమ్మంట నేరదు నాథ, మిమ్మంట నేరదు. అదేనో కాక ఎక్కడో నీచపు చావు చావకుండా నా జీవితేశ్వరులకు మీ చేతిలోనే చావగలిగినందులకు నేను కడు ధన్యరాలను స్వామి. నా కడసారి వందనములు గైకురుడు నాథ. తండ్రి కాశీ విశ్వనాథ, ఇది ఏ నా కడసారి ప్రార్థనము తండ్రి. సర్వభూతేశ నేనిదయే మోక్ష పదంబు గోరను. ఇంక ఎన్నే జన్మంబుల్ నీవు నా కొదండేయుదవో అన్ని జన్మంబులకెట్లో అన్ని జన్మంబులకెట్లో నిత్య సత్యవ్రతం సత్సత్కార్య విచారధీరుని నిత్య సత్యవ్రతం సత్సత్కార్య విచారధీరుని హరిశ్చంద్రుని పతింజేయుమి హరిశ్చంద్రుని పతింజేయుమి హరిశ్చంద్రుని పతింజేయుమి. సరిపోయే నీకే మోహమా నీ కాలము గతించ మా చెంత బ్రతుకమెల్దేని దంపతుల పంట. దుఃఖమా దుఃఖమా నీవున్న దశకు తప్పదు మాకు తొలగి పొమ్మింక మా తలపు వేడి. ఖడ్డమా ఖడ్డమా కంఠరక్తము కూడా సరి చూడగలము నిశ్చనగలము సత్యమునకై హరిశ్చంద్రు వంశమంతరించెడుగాక శ్రీహరుని మీద మనసు గురి హరిశ్చంద్ర ఆగుము ఆగుము. నీ గురువే గెలిచను నేనే ఉడితిని. తమరెవరయ్యా? రాజభటులము. గురువేదో జయమేదో నాకు తెలియదయ్యా. నా పూనికి నేను మారను. హరిశ్చంద్ర వంశమంతరించెడుగాక శ్రీహరుని మీద మనసు గురి అదిగో పార్వతీ పరమేశ్వర ప్రత్యక్షమయ్యారు. నీ బిడ్డను సజీవులుగా చేసి నీ రాజ్యాన్ని నీకు ఇచ్చున్నారు. దేవి అరుగు పార్వతీ పరమేశ్వరుడు దేవి దేవా సదా శివ గంగాధర శంకర శంభో మహాదేవా సదా శివ గంగాధర శంకర శంభో మహాదేవా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అప్పారు ఆలోచన
మహాదేవ శంభో ఓం నమ శంకర. శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో. జగముల నేలే స్వామివి నీవే, కరుణతో వరమొసగే వరదుడ నీవే. జగముల నేలే స్వామివి నీవే, కరుణతో వరమొసగే వరదుడ నీవే. నాగాభరణ కరుణాభరణ, నాగాభరణ కరుణాభరణ, కనికరించి మము కావుము దేవా, కనికరించి మము కావుము దేవా. శంభో మహాదేవా సదా శివ గంగాధర శంకర. శంభో మహాదేవా దేవా దేవా దేవా. శంభో శంభో. ఓం నమ శివాయ. ఓ నమ శివాయ. ఓం 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 నమ శివాయ. ఓ నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ.